తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 9వ ఎపిసోడ్కి స్వాగతం. సో మహాభారతంలో ఇంపార్టెంట్ అయిన క్యారెక్టరు ద్రోణాచార్యుడు ముందు కృపాచార్యుడు పాండవులకి కౌరవులకి విలువిద్యలన్నీ నేర్పిస్తారు, అస్త్రశస్త్రాలు నేర్పిస్తారు. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి ముందుకెళ్ళండి, చాలా బాగుంటుంది. అయితే భీముడికి 1000 ఏనుగుల బలం వచ్చిందని చెప్పి ఈ గాంధారి, దుర్యోధనుడు, ఈ కౌరవులు చాలా బాధపడుతుంటారు. పాండవులు ఆనందిస్తారు, తమ్ముడికి చాలా శక్తులు వచ్చాయి, అన్నయ్యకి చాలా శక్తులు వచ్చాయి. అయితే ఆ దుర్యోధనుడు చాలా బాధపడుతుంటే శకునిమామ వచ్చి అంటారు, బాధపడకు అల్లుడా, నేనున్నాను కదా. గాంధారికి చెప్తాడు, భీముడిని మించిన శక్తివంతుణ్ణి నా అల్లుడిని చేస్తాను, నీకు మాటిస్తున్నాను. రాబోయే పౌర్ణమికి వజ్ర కటక అంటే వజ్రం కన్నా ప్రపంచంలో గట్టిదైనది ఏంది? వజ్రం అని అంటారు. వజ్రతుల్యం చేస్తాను, మా బాడీని వజ్రతుల్యం చేస్తాను, దీనికోసం అఘోరాలని, రాక్షసుల్ని అందరినీ పిలుస్తానని చెప్పి మాట ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఎవరు? మన శకునిమామ. అయితే ఇంతలోనే ధృతరాష్ట్రుడు మీటింగ్ పెడతారు, సభా మీటింగ్ పెట్టి అందరిని అడుగుతుంటాడు, అసలు విదేశాల్లో దేశాల్లో ఏం జరుగుతుందో కథ ఏంటి, అసలు చర్చించుకోవాలి కదా మహారాజు అన్నప్పుడు. అప్పుడు విదురుడు చెప్తాడు, పక్కన గోకులం ఉంది కదా, గోకులంలో ఒక అబ్బాయి ఒక రాక్షసుని చంపేశారట అంటారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటారు, ఆయన పేరేంటంటే శ్రీకృష్ణుడు అంట, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అంట, తర్వాతలో ఆయన కంసుని కూడా ఆయనే చంపేస్తారంట. అంటే అమ్మ బాబు, శ్రీకృష్ణుడా మన హస్తునికి ఆహ్వానించాలని. అంటే వరుస తెలీదు, పాండవులకి చుట్టాలు అవుతారనేసి. పాండవులకి కుంతీదేవికి అదేంటి అన్నయ్య కొడుకే కదా, మేనత్ కదా. సో అది తెలియక ఆహ్వానిద్దాం, మన సైడ్ తిప్పుకుందాం అన్న ప్లాన్లో ఉంటారు ధృతరాష్ట్రుడు. అయిపోయింది కదా. అయితే ఇప్పుడు ఏమున్నా పిల్లలంతా ఏం చేస్తారు, ఎంత గొడవ పైన మళ్ళీ వెళ్ళి ఆడుకుంటారు. మళ్ళీ పాండవులు కౌరవులు ఆడుకోవడం, కోతుకొమ్మచాట, తొక్కుడు బిల్లాట, కబడ్డీలు, ఎంత గొడవలైనా పిల్లలు మర్చిపోతారు. అవన్నీ వాళ్ళకి మతిమరుపు ఉంటుంది, ఆడుకుంటారు. ఇద్దరు పాండవులు కౌరవులు ఆడుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఇదే గోల. ఈ భీష్ముడికి పిచ్చెక్కిపోతుంటుంది, రోజు పంచాయతీ, పిల్లల పంచాయతీ వినలాక. నాయన తలనొప్పి వచ్చేస్తుందిరా బాబో, 105 మంది ఇదేం గోల, కోతుల్లా కొట్టుకుంటున్నారు. అప్పుడు విదురుడు వచ్చి అంటారు, మీరు చూడండి, ఈ పిల్లల్ని ఇలాగే వదిలేస్తే రోజు అల్లరి చేస్తారు, వాళ్ళకి మనం ధనుర్వేదం ఇవన్నీ నేర్పిస్తే బాగుంటుంది కదా. అంటే ఎంతమంది పిల్లలకి క్రమశిక్షణగా నేర్పించేవాడు ఎవడుంటాడు ఈ రోజుల్లో అంటే, లేకపోతే మీ స్నేహితుడు మీ అన్నగారైన కృపాచార్యుల వారు ఉన్నారు కదా అంటారు. అవును, కృపాచార్యుల వారు ఉన్నారు కదా అని చెప్పి ఈ కృపాచార్య క్యారెక్టర్ చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడి నుంచి జాగ్రత్త వినండి. ఈ కృపాచార్య వాళ్ళు ఎవరంటే, గౌతమ మహామునికి పూర్వం చాలా ఫస్ట్ వీడియోకి వెళ్ళిపోండి మీరు. పూర్వం గౌతమ మహామునికి శరత్వంతుడు అనే కొడుకు పుడతాడు. ఆయన పుట్టేటప్పుడే బాణము ఇవన్నిటితో పుడతారు, బాణాలతో. అయితే ఆ బాణాలు వాటితో పుట్టడం వల్ల ఆయనకి ధనుర్వేదం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. పుట్టింది బ్రాహ్మణుడు అయినప్పుడు ఏం నేర్చుకోవాలి? వేదాలు నేర్చుకోవాలి. కానీ ఈయన వేదాలు నేర్చుకోకుండా ఈ ధనుర్వేదాన్ని బాగా అభ్యసిస్తారు. అంటే బాణాలు ఎలా వేయాలి, శస్త్రాలు, అస్త్రాలు ఇవన్నిటి మీద. ఇప్పుడు ధనుర్వేదం అంటే ఏంటి మీకు చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. మనకి 4 ఉపవేదాలు ఉన్నాయి. ఈ 4 ఉపవేదాలు ఆ రోజుల్లో అందరికీ వచ్చి ఉండాలి, అంటే కొందరికి. ఓకే, ఫస్ట్ ఆయుర్వేదం ప్రతి ఒక్కరికి మ్యాండటరీ. ఆ రోజుల్లో మెడికల్ షాపులు లేవు, ఎంబీబీఎస్ డాక్టర్లు లేరు, ఎవరూ లేరు. అడవిలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆకులు పసర్లు ఉండేవి కాబట్టి ఆకు వేసుకొని నేర్పించేది, ఆకు మందులు, నాటు వైద్యం నేర్పించేది ఆయుర్వేదం. ఓకే, తర్వాత ధనుర్వేదం ఎక్కువగా క్షత్రియులు, తర్వాత వీళ్ళు నేర్చుకునేవారు ధనుర్వేదం. ఏ బాణం ఎలా వేయాలి, ఏ వెపన్ ఎలా వాడాలి, ఏంటి ధనుర్వేదంలో అంతా ఉంటుంది. మొత్తం యుద్ధ కళలు అన్నీ ఉంటాయి ధనుర్వేదంలోనే. ఆ తర్వాత గంధర్వ వేదం అంటే డ్యాన్సు, మ్యూజిక్. గంధర్వ వేదం ఇది చెలికెత్తులు వీళ్ళు నేర్చుకునేవారు. లాస్ట్ స్థాపేత వేదం, ఇది చాలా ఇంపార్టెంట్. స్థాపేత వేదం అంటే ఆల్సో కాల్డ్ శిల్పకళ. ఆ రోజుల్లో మీకు
పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద గుళ్ళు, పెద్ద పెద్ద గోపురాలు ఉండేవి. శిల్పులు చెక్కి కళలు కట్టేవారు. మీరు అందరూ చూశారు 2000 క్రితం 3000 క్రితం కోనార్క్ టెంపుల్ ఇవన్నీ ఆ స్థాపేతక వేదంలోకే వస్తాయి. స్థాపేతక వేదం నేను రాస్తాను చూడండి. ఈ 4 చాలా ఇంపార్టెంట్. అందులోందే ఈ ధనుర్వేదం. ఈ ధనుర్వేదం ఈ శరత్వంతుడికి చాలా ఇంట్రెస్ట్. అయితే ఆ ధనుర్వేదం అంతా నేర్చేసుకొని ఇంకేం చేయాలో తెలియక ఘోర తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేస్తే ఏమవుతుందంటే ఇంకా ఎక్కడ ప్రపంచంలో ఉన్న అస్త్రాలన్నీ ఆయన చేతిలోకి వచ్చేస్తాయి. అయితే అది చూసిన ఇంద్రుడు భయపడిపోతాడు. ఎందుకంటే పొరపాటున కనుక ఆ తపస్సు సక్సెస్ అయ్యి దేవుళ్ళు వరం వచ్చి అన్నీ ఇస్తే కనుక ఇంకా మనం మొత్తం అన్ని లోకాలని ఏదైనా చెయ్యొచ్చు, ఎందుకులే కర్మ, ముందే మనం నాశనం చేసేద్దామని ఇంద్రుడు వాళ్ళ దగ్గర అప్సరసులు ఉంటారు కదా, ఇంద్రుడి దగ్గర రంభా ఊర్వశి మేనక కాకుండా ఇంకో అమ్మాయి అందగత్తెని పిలిచి వెళ్ళి శరత్వంతుడు తపస్సుని భగ్నం చెయ్యు, నాశనం చెయ్యి అని చెప్పి ఆజ్ఞేస్తారు. ఆ అమ్మాయి వెళ్ళి శరత్వంతుడు తపస్సు చేస్తున్న ప్లేస్కి వెళ్ళి డ్యాన్స్ వేస్తుంది, కవ్విస్తుంది, నవ్విస్తుంది, అందాలు వైకం అన్నీ చేస్తే అది చూసిన శరత్వంతుడు టెంప్ట్ అయిపోయి తన వీర్యాన్ని వీర్యం వచ్చేస్తుంది. అంటే చూడండి, తపస్సు అంత చేస్తున్నాడు, అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, అమ్మాయిని చూసరికి టెంప్ట్ అయిపోయి ఇదైపోయింది, కాన్సన్ట్రేషన్ దెబ్బతింది. అయితే ఆ వీర్యం ఆ పక్కనే ఉన్న పొదల్లోని పడిపోతుంది. ఆ పొదల్లో పడిపోతే ఆ పక్కనే ఉన్న జింక చర్మం, ఆయనకి ఎప్పుడు బాణాలు ఉంటాయి అన్నాను కదా, ఆ ధనుర్వేదం అవన్నీ అక్కడ వదిలేసి స్నానం చేసుకొని మళ్ళీ వేరే ఎక్కడైతే డిస్టర్బ్ అయిపోతుందని వేరే స్థలంకి వెళ్ళి తపస్సు చేసుకుంటాం. అయిపోయింది కదా. అయితే చూడండి, ఆ ప్రకృతి మెరుపులు, ప్రకృతి ఎందుకంటే ఆయన పెద్ద ముని కదా, అందుకు ఆ వీర్యం కమల పిల్లల్లా తయారైపోయి ఒక బాబు ఒక పాప అక్కడ ఉంటారు. అదే టైంలో సంతనుడు అంటే భీష్ముడు నాన్న. ఆ కాలం ఫస్ట్ వీడియోలో ఉంటుంది కదా, గంగాదేవి హస్బెండు, గంగాదేవి నీటిలో పిల్లలు వేస్తుంది అన్నాను కదా, ఆ సంతనుడు గంగాదేవి పిల్లలన్నీ నీటిలో వేసేస్తుంటే పిల్లలు లేక బాధతో అలాగే అడవిలో తిరుగుతూ ఉన్న టైంలోని ఆయనకి పాపు బాబు ఆ సౌండ్ వినబడుతుంది. వెళ్ళి చూస్తే ఇద్దరు కమల పిల్లలు. ఆ కమల పిల్లలు తీసేసుకొని దేవుని అంటే పిల్లలు లేని నాకు పిల్లల్ని ఇచ్చారు, దేవుని కృపతో దొరికారు కాబట్టి మగబాబుకి కృప, ఆడపాపకి కృపి అని పెట్టుకుని. ఎందుకంటే కమల పిల్లలకి ఎప్పుడు పేర్లు అన్నీ పక్కనే ఉండాలి. కృపి అని పెట్టుకొని పెంచుకుంటుంటే ఇంతలోని పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక శరత్వంతుడు మళ్ళీ అలా దేశాలు తిరుగుతున్నప్పుడు హస్తినికి వచ్చి ఆ బాణం, ఆ జింక చర్మం వాడు ఆడుకుంటూ ఉంటాడు. అది చూసి వీళ్ళు నా పిల్లలేనండి మహారాజా, సంతన మహారాజా, వాళ్ళు నా పిల్లలే, పాపను మీరు జాగ్రత్తగా చూసుకొని పెంచండి, కానీ బాబుని నాకు ఇస్తే నాకు చిన్నప్పటి నుంచి ధనుర్వేదంలోని అస్త్రశస్త్రాలు అవన్నీ వచ్చు, అవన్నీ మా వాడికి నేర్పుతాను, వాడు మళ్ళీ మీకు వచ్చి మీ రాజ్యానికి ఉపయోగపడతాడు, ఇస్తారా అంటే మీ కొడుకుని మీరు తీసుకెళ్ళండి, ఎందుకంటే తండ్రి కన్నా గురువు ప్రపంచంలో ఎవ్వరూ ఉండడు, ఫస్ట్ టీచర్ మనకి ఫాదరే కదా, అన్నీ నేర్పిస్తారు కాబట్టి పంపిస్తారు. ఈయన అన్నీ నేర్చుకుంటాడు. అన్నీ నేర్చుకొని వస్తే భీష్ముడు వీళ్ళు కలిసి ఆడుకుంటారు, స్నేహితులు వరుస అవుతారు, తర్వాత అన్నదమ్ములు వరుస కూడా అవుతారు, అంటే దత్తత కదా. అయితే ఆ విధంగా ఆయన ఆ హస్తినకి అక్కడ రాజుగురు, ధనుర్వేదంలో రాజుగురువుగా నియమించబడతారు. అయిపోయింది, అది కథ. ఓకే, ఇప్పుడు ఆయన గుర్తు చేస్తారు విదురుడు, ఆయన కృపాచార్యని పిలిపించండి అంటే ఆ కృపాచార్య వచ్చి పిల్లలందరికీ నేర్పించడానికి అంగీకరిస్తారు. కృపాచార్య అంగీకరిస్తే ఏమవుతుందంటే పాండవులందరూ కౌరవులందరినీ రమ్మని అంటాడు భీష్ముడు. అందరూ వస్తారు. వచ్చాక పిల్లలారా ఈ రోజు నుంచి మీరు ఆటలు కట్టి పెట్టాలి, మీకు ధనుర్వేదం అన్ని బాణాలు వేయడం, యుద్ధ కళలు అన్నీ నేర్పిస్తారు మన కృపాచార్యుల వారు, ఆశీర్వాదం తీసుకొని నమస్కరించండి అంటే అందరూ వచ్చి వాళ్ళ పేర్లు చెప్పి నమస్కరించి ఎవరెవరికి ఏంటేంటి ఇంట్రెస్ట్ రాసుకొని తెలుసుకొని ఆ విద్యలు నేర్పించడానికి ఆయన అంగీకరిస్తాడు. ఆయన అన్నీ నేర్పిస్తూ ఉంటాడు, అంత బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది అంటే అన్నీ నేర్పిస్తూ ఉంటాడు, బాగానే ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి అల్లరి చేస్తే ఏమని అంటారు, మనం తీసుకెళ్ళి స్కూల్లో పారేయండిరా అంటారు, అంతేనా, స్కూల్లో పారేయండిరా అంటారు. సో అది జరిగింది కదా. సో కృపాచార్యుడు ఏంటి పాండవులు కౌరవులకి ఫస్ట్ టీచరు.
సో మరి ఆ కృపి ఏమైంది అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోలోని. ఆ కృపి అనేది ఎవరో, ఈ కృపాచార్యుడు కృపి ఎవరో కాదు, ద్రోణాచార్యుడు బావగారే ఈ కృపి, ఆమె కృపాచార్యుడు. ఆ కృపి అనేది ద్రోణాచార్యుడు వైఫ్ అయింది, పెళ్ళమైంది, అశ్వత్థామ తల్లి అయింది. ఓకే, అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు వస్తాయి, మీకు బాగుంటుంది. ఓకే, ఫైనల్గా ఈ కథ నీటేంటి చెప్పండి ఎవరైనా. ఫస్ట్ మనం ఒక లక్ష్యం పెట్టుకుంటాం. ఈ రోజుల్లో చాలామంది టీనేజర్స్ నేను సైంటిస్ట్ అవ్వాలి, నేను పైలట్ అవ్వాలి, నేను ఆర్మీలో ఆఫీసర్ అవ్వాలి, నేను ఒలింపిక్ మెడల్ బాక్సర్ అవ్వాలి, ఆర్కియాలజీ అవ్వాలి, ఇవ్వాలి కళలకు అంటారు, ప్రాక్టీస్ చేస్తారు, బాగానే ఉంటుంది, తప్పులేదు, ట్రావెలర్ అవ్వాలని. కానీ ఆ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అమ్మాయి కనబడుతుంది, వెంటనే లవ్లో పడిపోతారు. ఇప్పుడు అమ్మాయిలకి అవన్నీ పట్టింపులు ఉండవు, వాళ్ళకి కావాల్సింది ప్రేమ అంతే. ఆ ప్రేమ ఇచ్చేస్తారు, పుచ్చేసుకుంటారు, అయిపోద్ది. కానీ నాశనం అయిపోయేది నువ్వే కదా, నీ కెరియర్ పోతుంది కదా. ఇప్పుడు రాత్రి 8 గంటలకు పడుకొని పొద్దున్న 5 గంటలు లేలి బాక్సింగ్ ప్రాక్టీస్ చేయాలి, క్రికెట్ ప్రాక్టీస్ చేయాలి. నువ్వు అవన్నీ పక్కన పెట్టి రాత్రి 1 గంట వరకు దాంతో ఐ లవ్ యూ, ఏం కూర తిన్నావు, ఏం మటన్ తిన్నావు, మీ నాన్నగారు ఏది తెచ్చారు, మీ అమ్మ ఏం తెచ్చి, మీ అత్తగారు ఏది తెచ్చారు, అవన్నీ సొలుకోబులు వేసుకొని రాత్రి 1 గంట 2కి పడుకొని పొద్దున్న నువ్వు 5 గంటలకు వెళ్ళాల్సిన ప్రాక్టీస్ని అటకెక్కించి 10 గంటలకు తను పెట్టుకుని ఇంకా ప్రాక్టీస్ ఎవరు చేస్తే నీకు మెడలేవు, నీ కెరీర్ ఎలా బాగుపడుతుంది. సో లవ్వు పువ్వు అనేది లేవు, అంత ఫేక్. మీరు ఆ లవ్వులు పువ్వులు పక్కన పెట్టి మీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, సక్సెస్ వచ్చాక అప్పుడు లవ్వులు పువ్వులు చేసుకోండి. అది ఈ నీతి కథ, బాగుందా? సో రేపు ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడు, కర్ణుడు, అర్జునుడు, తోపులంతా రేపు వీడియోలో మీకు వస్తారు. కృపాచార్యుడు ఎంట్రీ ద్రోణాచార్యుడు ఎంట్రీకి ముందు ఉంటుంది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. బాగున్నదే. ఈ వీడియోలో మీకు వేదాల గురించి చెప్పాను, 4 ఉపవేదాలు చాలా ఇంపార్టెంట్, 4 ఉపవేదాలు. బాగుంది కదా. ఓకే, మళ్ళీ కృష్ణుడు కూడా గురించి కూడా చెప్పాను. రేపు తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు. జై హింద్.